ఒక పక్క ఉమ్మడి కూటమి నేపథ్యంలో సుపరిపాలనతో ప్రజల ముందుకు వెళ్తుంటే మరోపక్క ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం ఏదైతే బాబు షూరిటీ ఏది గ్యారంటీ అంటూ కూడా ప్రజల ముందుకు వెళ్ళి గతంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో స్థానికంగా అటు కూటమి నేతలు ఇటు ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. స్థానికంగా రాజీనగర్ మాజీ ఎమ్మెల్యే జక్కముడి రాజా మనతో ఉన్నారు. ఒక పక్క సుపరిపాలనతో కూటమి వెళ్తుంది, మరోపక్క బాబు షూరిటీ ఏది గ్యారంటీ అంటూ ఏ రకంగా వెళ్తారు అనేది వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? చిన్న కరెక్షన్ ఏంటంటే అన్న, నువ్వు మాట్లాడిన దాంట్లో బాబు షూరిటీ ఏది గ్యారంటీ కాదు, మోసం గ్యారంటీ అనేటువంటి నినాదాన్ని ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భుజాన్ని వేసుకోవడం జరిగింది. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రివాజుగా మనం ఆయన గడిచినటువంటి చరిత్ర అంతా కూడా చూస్తే ఎన్నికలకు ముందు ఒకలా మాట్లాడతాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏమో ఏమీ చేయకుండానే అంతా చేసేసాననేటువంటి ఒక భ్రమలో ఆయన ఉంటాడు, 10 మందిని ఉంచేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాడు. మరోసారి అదే రకమైనటువంటి కార్యక్రమానికి తెరలేపాడు ఆయన. 2024 ఎన్నికలకు ముందు మనం గమనించాం, ఊరు వాడ వెళ్ళి ప్రచారం చేశారు. తెల్లారు లెగిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అప్పులు కుప్పల కింద తెచ్చేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేస్తున్నారు, దేశం ఏమైపోతుంది, రాష్ట్రం ఏమైపోతుంది, శ్రీలంక అయిపోతుంది, లేకపోతే ఇంకోటి అయిపోతుంది అని చెప్పి తెల్లారు లేస్తే బుర్ర జల్లినటువంటి ఈ ప్రభుత్వం, ఈవేళ అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏడాది కాలంలో 1,70,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి చెందుతుంది. అది ఏదైతే ఎలక్షన్ల ముందు సూపర్ 6 హామీలను ప్రకటించాడో, మహిళలకి 18 ఏళ్ళు నిండితే చాలు నెలకి 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఏ మహిళకైనా ఒక్క పైసా ఇచ్చారా అని చెప్పని ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం. యువతకి ఉద్యోగాలైనా ఇస్తాం, లేని పక్షంలో నిరుద్యోగ భృతి నెలకి 3,000 రూపాయలు ఇస్తామని అన్నారు. మరి అటువంటిది 1,60,00,000 మందికి ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కొక్కరికి 3,000 రూపాయలు చొప్పున గడిచినటువంటి 12 నెలల కాలంలోని 50,000 కోట్ల రూపాయలు పైబడి యువతకి రాష్ట్రంలో ప్రభుత్వం బాకీ పడింది. మరి ఏవి కూడా చేయకుండానే చేసేసామనేటువంటి మాటను ఎట్లా చెప్తారు? అందుగురించే ఈవేళ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి నినాదాన్ని ఎత్తుకోవడం జరిగింది. ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఎంత వైఎస్ఆర్సీపీ నేతలు ప్రజల్లోకి వెళ్ళి ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదనేది సిటీని కానీ రూరల్ కానీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చెప్తున్నారు. అందుగురించే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఏదో రకంగా ఆయన ఆంక్షలు పెట్టాలి, ఆయన రోడ్ల మీదకి రానివ్వకూడదు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చూపించిన, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో ఎక్కడైనా కార్యక్రమం పెట్టినా స్వచ్ఛందంగా 1000 మంది, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాదు, ప్రజలు కూడా ఈవేళ ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ ఉన్నారు. ఎవరికేం బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వట్లేదే, పెట్రోల్ కొట్టించట్లే, లేకపోతే ఏమి కిరాయి డబ్బులు ఇచ్చి రమ్మని చెప్పినట్లే, లేకపోతే నారావారి సారా అంతకంటే పోయట్లేదు. ఏమీ చేయకపోయినా కూడా ఎందుకు ఈవేళ ప్రజల్లో ఇంత వ్యతిరేకత వచ్చింది అనేటువంటిది వాళ్ళకి వాళ్ళే ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఊరికి అంతా బాగుందనేటువంటి భ్రమలో వాళ్ళు ఉంటే ఇదే ఆఖరి ఎన్నికలు అవుతుంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కానీ లేక ఈ కూటమి కానీ ఇదే ఆఖరిసారి పరిపాలన చేయడం. ప్రజల్లోకి వచ్చేటువంటి కార్యక్రమం త్వరలో రాబోతుంది. దానికి సంబంధించి ఏదైతే ఇప్పుడు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయన వచ్చేది ప్రజల్లోకి కాదు, రాజమండ్రి సెంట్రల్ జైలు కానీ. అదే బుచ్చయ్య చౌదరి గారికి బాగా మతి భ్రమించింది. అందుగురించే ఆయన వయసుకు తగ్గ మాట్లాడట్లేదు. మొన్న కూడా మనం చూసాం, అసలు అన్నిసార్లు శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని నరుగుతానని మాట్లాడతాడు ఆయన. అంటే వీళ్ళ పార్టీకి అవినీతి, దగ, మోసాలు చేయడం, లేకపోతే క్రిమినల్ హిస్టరీలు ఉండడం, వైట్ కాలర్లో ఏవైతే దోపిడీలు చేయడం అనేటువంటిది వీళ్ళకి బాగా అలవాటు. కాబట్టి వీళ్ళు ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఆపాదించి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బందులకు గురి చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈవేళ ఒకటే చెప్తా ఉన్నాం, మీరు కేసులు పెడతారనో, లేకపోతే జైలుకి పంపిస్తారనో, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతారనో, కోర్టుల చుట్టూ తిప్పుతారనో భయపడి ఎవరు ఇంట్లో కూర్చోవడానికి సిద్ధంగా లేరు. అందరూ కూడా మీ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి జోలికి వస్తే ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారో మీరే చూస్తారు. దానికేం మేము చెప్పాల్సినటువంటి పనులే. ఈవేళ ప్రజల్లోకి వెళ్తే మీరు ఏదైతే ప్రోగ్రాం పిలిపించారో, ఏదో ఇంటింటికినో లేకపోతే ఏదో తొలి అడుగో నా బొందడుగో ఏదో మొత్తం మీద ఒక కార్యక్రమానికి పిలిపించారు. ఇవాళ మీరు బుచ్చయ్య చౌదరి గారు అసలు వెళ్ళి గ్రామాల్లో తిరిగితే తెలుస్తుంది ఆయనకు నిజంగా ఆయనలోనే ఏదైనా అంత కాన్ఫిడెన్స్ ఉంటే ఇవాళ ఒక కెమెరా, లైవ్ కెమెరా పట్టుకుని
డోర్ టు డోర్ రమ్మని, లేకపోతే నేను కూడా ఆయనతో పాటు వస్తాను, ఆయన పక్కన నుంచుంటాం, అసలు ఏం జరుగుతుందో చూద్దాం, ఎక్కడెక్కడ ఎవరు ఏ రకంగా ప్రశ్నిస్తారో వీళ్ళని చీపురు గట్లు పెట్టి కొట్టేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. అవి మానేసుకుని ఎంతసేపు ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలితే చంద్రబాబు నాయుడు దగ్గర 4 మార్కులు కొట్టాలి అనేటువంటి ఆలోచన చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వ పాలన ఏ రకంగా ఉంది? నిన్న గొల్లపురం వెళ్ళారు, అక్కడ స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వ్యాఖ్యలు చేశారు కదంటే ఏ రకంగా ఉంది? ఎక్కడ చూసినా కూడా దాడులు, భౌతికంగా హింసాత్మకమైనటువంటి పరిస్థితులు, లేక ఆస్తి నష్టాలు కలిగించడం, ఏ రకంగా దోపిడీ చేసుకోవాలి, ఇసుక, మట్టి, లేకపోతే విద్యుత్ ఛార్జీల ద్వారా కావచ్చు, లేకపోతే కోడిపందాలు, ప్యాకాట క్లబ్బులు, ఒకటి కాదు ఇంకా ఏ లేనటువంటి ఇది అది అని లేదు, ఏది ఇది కాదు మాకు అనేటువంటిది లేదు. అన్ని రకాలుగాను ఎక్కడెక్కడి నుంచి ఏ రకంగా దోపిడీలు చేయాలో అన్ని రకాలుగాను కూడా దోపిడీ చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. ఈ గడిచినటువంటి ఏడాది పాలన కూడా కేవలం వీళ్ళు దోపిడీకి అడ్డాగా మాత్రమే చెప్పుకోవాలి తప్పితే అంతకుమించి వీళ్ళు చేసింది ఏం లేదు. నేరుగా వీళ్ళు వైఎస్ఆర్సీపీ ప్రశ్నించే ప్రయత్నం చేస్తే ఇంకా సంవత్సర కాలం పూర్తయిన తర్వాత నేరుగా రంగంలోకి ప్రజల్లోకి వెళ్తారని చెప్పారు. డెఫినెట్గా ఎప్పుడైనా కూడా కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి వాళ్ళు చాలా రకాల హామీలు ఇచ్చారు. ఎలక్షన్ల ముందు మనం చూసాం. సాధ్యం కావు అని చెప్పి చాలా స్పష్టంగా ప్రభుత్వంలో వచ్చేటటువంటి బడ్జెట్ అంతా ఏ కార్యక్రమానికి తీలేనటువంటి, ఉదాహరణకు ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, రేషన్ ఇచ్చేటటువంటి కానీ, ఇటువంటి కొన్ని సంక్షేమ పథకాలని ఎక్కడా కూడా ఎత్తేయలేదు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా తీసేయలేనటువంటి పరిస్థితిలో అవి కొనసాగిస్తూ అదనంగా చంద్రబాబు నాయుడు గారు పిలిపించినటువంటి ఆ సంక్షేమ పథకాలు ఏదైతే కొత్తగా ఆయన ప్రకటించాడో వాటిని కూడా అమలు చేయాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయం కానీ, బడ్జెట్ కానీ సరిపోదు అని చాలా స్పష్టంగా ఎన్నికల ముందే చెప్పాం. బట్ అయినా వాళ్ళకి సమయం ఇవ్వాలి, ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఏడాది కాలం పాటు సహనంగా ఓపికగా చూడాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు దాకా చూసాం. ఎక్కడ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించట్లేదు. గడిచినటువంటి ఏడాది కాలంలో ఒక్క క్వార్టర్కి సంబంధించినటువంటి నిధులు కూడా ఇవ్వలేదు. విద్యార్థులు ఇవాళ లబోదిబోమని రోడ్ల మీద పడి ఏడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రైతులకి ఒక్క పైసా మేలు చేసినటువంటి పరిస్థితి లేదు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే 1-2 కాదు, ఇవాళ ఏ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు చూసినా కూడా పూర్తిగా నష్టపోయాం, మోసపోయాం అనేటువంటి బాధతో ఉన్నారు. వాళ్ళకి తోడుగా నిలవాల్సినటువంటి బాధ్యత ఒక ప్రతిపక్షం కింద, ఒక బాధ్యత గల ప్రతిపక్షం కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. కాబట్టి డెఫినెట్గా వచ్చేటటువంటి రోజుల్లో వాళ్ళకి తోడుగా నిలబడతాం. ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచైనా సరే ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చేటట్టుగా చూస్తాం. లేనటువంటి పక్షంలో వాళ్ళ మీద తీసుకొచ్చేటటువంటి ఒత్తిడికి వాళ్ళంతటి వాళ్ళైనా ఇంటికి వెళ్ళేటటువంటి కార్యక్రమం చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అయింది, కానీ ప్రజలెవరో సంతోషంగా లేరు. ప్రతి సంక్షేమం అంటే దొంగ హామీలతో, సంక్షేమం పేరుతో చెప్పారు తప్ప రైతు దగ్గర నుంచి విద్యార్థి వరకు కూడా ఎవరు రాష్ట్రంలో బాలేదనేది మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం ఇటు ఏ నియోజకవర్గం చూసినా సరే ఎక్కడికక్కడ అవినీతి, ఇసుక తవ్వకాలు తప్ప ఎక్కడా కూడా ఒక ఇటకపెట్టిన దాఖలాలు లేవు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే చంద్రబాబుకు సంబంధించినటువంటి మోసం గ్యారంటీ పేరుతో అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలు, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే నినాదంతో ఒక ప్రజలకు ముందుకు వెళ్తూ వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ నెరవేర్చలేదు, అన్నీ కూడా ప్రజలకి ప్రత్యేకంగా అర్థమవుతుంది. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు ఇటు బొచ్చయ్య చౌదరి కానివచ్చు, స్థానిక నేతలు కానివచ్చు, బొచ్చయ్య చౌదరి అయితే మతి భ్రమించి మాట్లాడుతున్నారు. ఒక మాజీ సీఎంను పట్టుకుని ఏ రకంగా నరికేస్తానని మాట్లాడడం ఇది కరెక్ట్ కాదనేది జక్కంపూడి రాజు చెప్తున్నారు. ప్రస్తుతం సంవత్సర కాలం పూర్తయింది కాబట్టి హామీలు నెరవేర్చకపోతే ఏ ప్రభుత్వం అయినా కొత్తగా ఒక సంవత్సరంలో హామీలు నెరవేర్చదని చూస్తారు. ఒకవేళ అవి నెరవేర్చిన పక్షంలో ఈ కూటమి ప్రభుత్వమే నేరుగా వెళ్ళి ప్రజలకు ఏ రకంగా సంక్షేమాలను నెరవేర్చాలనే దిశగా కూడా మేము ముందుకెళ్లి ప్రశ్నిస్తామంటున్నారు జక్కంపూడి రాజా. కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ రాజమండ్రి నుంచి.